Hi, this is Dr. Sara, High Court Advocate. Telangana High Court upholds death sentence of 5 convicts in twin bomb blast case in Dilshuk Nagar. అంటే ఈ కేసులో తెలంగాణ హైకోర్టు వారు లేటెస్ట్ జడ్జిమెంట్ ఏమిచ్చారంటే కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ కేసుకు సంబంధించి దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అందులో 5 మందికి సంబంధించిన డెత్ సెంటెన్స్ని ఖరారు చేయడం అనేది జరిగింది. ఈ 2013 బాంబ్ బ్లాస్ట్లో దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ఏం జరిగింది అంటే 2 బాంబ్స్లో దాదాపు 18 మంది చనిపోయి 130 మందికి ఇంజురీస్ అనేది సస్టైన్ అవడం అనేది జరిగింది. ఇందులో చాలామంది గాయపడ్డారు, చాలామంది చనిపోయారు అండ్ అన్బోర్న్ చైల్డ్ కూడా ఇందులో ఉండడం అనేది జరిగింది. ఇందులో 5 కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోయర్ కోర్ట్ డెత్ సెంటెన్స్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఒకటి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎన్ఐఏ కోర్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన కోర్ట్ ఏదైతే ఉందో వారు ఈ కన్విక్ట్స్కి డెత్ సెంటెన్స్ ఇవ్వడం అనేది ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇవ్వడం జరిగింది. ఇందులో మలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక బాంబ్ బ్లాస్ట్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో ట్రయల్ జరిగిన తర్వాత అక్యూజ్డ్కి డెత్ సెంటెన్స్ ఇవ్వడం అనేది జరిగింది.